మన లైఫ్లో ఏదైనా సరే ఒక బిగ్ ఇన్సిడెంట్ జరిగినా సరే, మనకి ఏదైనా సరే ఒక భయానక సంఘటన ఎదురైనా సరే ఖచ్చితంగా అటువైపు వెళ్ళటానికి ప్రతి ఒక్కరం కూడా సంకోచిస్తాం. ఖచ్చితంగా అటువైపు వెళ్ళకుండా ఉండటానికి ట్రై చేస్తాం. కానీ మన ప్రజెంట్ ఇండియన్ టీం పరిస్థితి చూసుకుంటే దానికి క్వైట్ ఆపోజిట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టెస్ట్లో ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏదన్నా ఉందా అంటే మన టైలెండర్స్ బ్యాటింగ్ లోపం అనే చెప్పాలి. ఈసారి మరి అది బ్యాటింగ్ లోపం ఏదైతే ఉందో ఆ బలహీనతనే బలంగా మార్చుకొని ఈసారి ఎలాగైనా సరే బ్యాచ్ బాల్ క్రికెట్కి ధీటైన సమాధానం ఇవ్వాల్సిందని చెప్పేసి గౌతమ్ గంభీర్ ఇప్పుడు ఒక ప్రణాళిక తయారు చేశాడు. సో మరి దానికి అనుగుణంగానే ఒక డెసిషన్ తీసుకొని ఈసారి ఎలాగైనా సరే వాళ్ళ బౌలర్స్ని ధీటుగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మన బౌలర్ల చేత కూడా నెట్ సెషన్స్లో ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేయించి, సో దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్ అయిన తర్వాత వాళ్ళతోనే మాట్లాడించాడు. సో మరి వాళ్ళందరూ చెప్తుంది ఒకటే, మా బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే మిడిల్ ఆర్డర్ వరకు కూడా మాకు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. సో దాని తర్వాత మా వంతు వచ్చింది, బౌలర్స్ వంతు వచ్చింది. బౌలర్స్ వంతు వచ్చిన తర్వాత మేము కొట్టే ప్రతి రన్ను కూడా ఖచ్చితంగా టీమిండియాకు ఉపయోగపడింది. దానివల్ల మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇంగ్లాండ్ బౌలర్స్ను వదిలేదే లేదు. ఈసారి సెకండ్ మ్యాచ్ ఎలాగైనా సరే గెలిచి తీరతాం అని చెప్పేసి మన బౌలర్స్ కూడా ప్రాక్టీస్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడటం జరిగింది. సో మరి దీన్ని చూసిన తర్వాత మరి సెకండ్ టెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళు వదులుకునే ఛాన్సే కనిపించట్లేదని చెప్పాలి.